10 కేజీ 15 కేజీస్ వెయిట్ ఉండే కేక్స్ సపరేట్గా ఒక్క రోజే డెలివరీ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఇదైతే 7 కేజీ సింగిల్ కేక్ అనమాట. 5 టైర్ కేక్ అండి ఇది. మనం ఆల్రెడీ బటర్ఫ్లై కేక్ అప్లోడ్ చేసాం కదా, సో అందులోనే 7 కేజీ కేక్ అయితే కావాలని ఆర్డర్ పెట్టారనమాట. ఇదైతే మనకి రిసెప్షన్ కోసం అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. లావెండర్ షేడ్ లో కావాలని అయితే చెప్పారనమాట. ఈ కేక్ అయితే మనకి ఈవినింగ్ 7 o'clock కి గదిరాజు ప్యాలెస్ కి అయితే డెలివరీ అయితే చేయమన్నారనమాట. మనం కొంచెం ఎక్కువ వెయిట్ ఉండే కేక్స్ ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకుని అయితే కేక్స్ డెలివరీ చేస్తామన్నమాట. మనం ఆల్రెడీ క్యాబ్ అయితే బుక్ చేసేసాము యూబర్ లోని. కేక్స్ తీసుకుని లొకేషన్ కి అయితే వచ్చామండి. కాకపోతే లొకేషన్ లోని కేక్ పెట్టడానికి స్టాండ్ అయితే అవైలబుల్ గా లేదనమాట. సో మనకి ఎవరైతే ఆర్డర్ పెట్టారో కస్టమర్ కి చెప్పామన్నమాట. కేక్ సెట్ చేయడానికి ఒక టేబుల్ అయితే అరేంజ్ చేయమంటే కనుక ఒక 10 to 15 minutes టైం అయితే పట్టిందండి. ఈ టేబుల్ అయితే అరేంజ్ చేశారనమాట. సో కేక్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. మేము సెట్ చేసే లోపే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేస్తారనమాట. ఇది 7 kg 5 టైర్ కేక్ కదండి. డ్రమ్ బోర్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నార్మల్ గా ఫ్లాట్ గా ఉండే బేసెస్ ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండే కేక్స్ అనేవి కాయవన్నమాట. సో అందుకని చెప్పి డ్రమ్ బోర్డ్ అయితే బాగుంటుంది. ఈ కింద టైర్ కేక్ వచ్చేసి 10 inches టిన్ లో అయితే బేక్ చేసుకున్నానండి. 2 times బేక్ చేసుకున్నాను నేను. 4 kg కేక్ అనమాట. అది మధ్యలో స్పేసర్ వచ్చేసి 8 inches స్పేసర్ అనమాట. ఇది అక్రిలిక్ స్పేసర్ మనకి 8 inches స్పేసర్ పైన ఉండే కేక్ అయితే 8 inches టిన్ లో 2 times బేక్ చేసుకున్నాను. 2 kg కేక్ అనమాట. పైన మెటల్ స్పేసర్ ఉంది కదా, దానిపై వచ్చేసి 1 kg కేక్ అనమాట. కంప్లీట్ గా 7 kgs కేక్ అండి. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోదు. ఇదైతే ఈ మంత్ లో 4th బటర్ఫ్లై కేక్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.